ప్రపంచం ఆలోచించడం మొదలైంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే అమెరికన్ ట్రేడ్. ఈ ట్రేడ్ వల్ల వాస్తవంగా అనుకున్నది ఏంటంటే ఈ ఆంక్షలు పెట్టడము, టారిఫ్లు పెట్టడం వల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. అంటే ఇన్ఫ్లేషన్కు ఎకనామిక్స్ డెఫినేషన్ టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గూడ్స్. అంటే వస్తువుల సేవల పరిమాణంతో పోలిస్తే కరెన్సీ పరిమాణం ఎక్కువ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అందువల్ల ఎప్పుడైతే మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో కరెన్సీ ఫ్లోను మీకు రెగ్యులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అందువల్ల ఇలా ఇంట్రెస్ట్ రేట్లను పెంచడంతో ఏమవుతుందంటే కరెన్సీ కాస్త డిపాజిట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది ఎకానమీలో ఉండడం కన్నా. సో ఇలా ఇంట్రెస్ట్ రేట్స్లో రెగ్యులేట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ ట్రేడ్ టారిఫ్లో గందరగోళం అయిపోయింది. ఎప్పుడు పెడతాడో తెలియదు. ఇప్పుడు ఒకసారి చైనా పైన 245 245% అన్నాడు, ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తున్నాడు. ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల మీకు అమెరికన్ స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి, అమెరికన్ బాండ్ మార్కెట్ దెబ్బతిన్నది. దాంతో డాలర్పై కూడా ప్రభావం అనివార్యంగా పడింది. ఇది మూడవది. ఇలా రకరకాల కారణాలు, ఇప్పుడు మీకు ఇలాంటి కారణాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కారణాలు నాలుగవది గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ నుంచి కాస్త అమెరికా వైదొలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలిగింది. మొదటిసారి WHO బడ్జెట్ అమెరికా లేకుండానే WHO బడ్జెట్ అప్రూవ్ చేసింది. చైనా తన బడ్జెట్ పెంచింది. మీకు అమెరికా ఎప్పుడైతే వెనక్కు తగ్గిందో చైనా బడ్జెట్ పెంచింది. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి అమెరికా విత్డ్రా అయింది. దాంతో చైనా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించే క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్ పెంచుతోంది. అంటే అమెరికా గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ నుంచి ఎప్పుడైతే వెనక్కు తగ్గడం మొదలుపెట్టిందో ఆ ప్లేస్ చైనా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తుంది. నేను నా యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, అమెరికా వెనక్కు తగ్గిన కొద్దీ ప్రపంచ నాయకత్వం కొరకు చైనా ఎలా ప్రయత్నం చేస్తుందని వివరంగా మాట్లాడారు. దాదాపు 60,000 మంది చూశారు. సో అందువల్ల ఎప్పుడైతే ఈ పరిణామాలు అమెరికా ఫస్ట్ అనే విధానాలతో మేము ప్రపంచ నాయకత్వం నుంచే మేము వెనక్కు పోతాం అని ట్రంప్ విధానాలు అనుసరించడం వల్ల డాలర్కున్న ప్రాతిపదిక ప్రశ్నార్థకమైంది. డాలర్కున్న ప్రాతిపదిక ఏంటి? ప్రపంచ నాయకత్వమే. అమెరికా గ్లోబల్ లీడర్షిప్లో ఉంది కనుక అమెరికన్ కరెన్సీకి ఆ డిమాండ్ ఉంది. ఐదవది అమెరికన్ ఎకానమీలో ఉన్న నెగటివ్ సిగ్నల్స్. మీకు ఉదాహరణకు డెట్, ఇటీవల IMF కూడా వార్న్ చేసింది. భారీగా అమెరికా డెట్ 123%. జపాన్ లాంటి దేశాలకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 200% కన్నా ఎక్కువ. జపానే కాదు, ప్రపంచంలో చాలా దేశాలకు డెట్ టు GDP రేషియో అంటే జాతీయ ఆదాయానికి రుణభారానికి మధ్య ఉన్న తేడా ఎక్కువ ఉన్నమాట నిజం. కానీ అమెరికన్ ఎకానమీ సైజు రీత్యా ఈ స్థాయిలో డెట్ కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది. అంటే 123% ఆఫ్ GDP ఉంది. 29 నాకు గుర్తున్నంత మేరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్, $29 ట్రిలియన్ అమెరికా GDP అయితే అమెరికా డెట్ రుణభారము $36 ట్రిలియన్ ఉంది. 123 డెట్ ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ 6.9% ఉంది. ఇటీవల అమెరికా ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అన్నాడు. దీంతో ఈవెన్ మరింతగా అమెరికా ప్రభుత్వ ఖర్చులు పెరగబోతున్నాయి. అమెరికా ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్పొరేట్లకు ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తున్నాడు. మీకు పెద్ద ఎత్తున మీకు ఎక్స్పెండిచర్ పెంచుతున్నాడు. ఇప్పుడు గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు పేరిట ఈ ఇయర్లోనే $25 బిలియన్ ఖర్చు పెడతానంటున్నాడు. సో అందువల్ల ఈ పెరుగుతున్నటువంటి ఖర్చు, తగ్గుతున్న ఆదాయం వల్ల అమెరికన్ ఫిస్కల్ పొజిషన్ అనేది కూడా దెబ్బతింటుంది. సో ఇది ఇలాంటి అనేక రకాల ఫ్యాక్టర్స్ వల్ల డాలర్ పైన కాన్ఫిడెన్స్ అనేది రోజు రోజుకు దెబ్బతినడానికి కారణం. అయితే దీనితో ఇక డాలర్ పని అయిపోయింది, డాలర్ రోజులు దగ్గర పడ్డాయి, డాలర్కు భవిష్యత్తే లేదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దానికి కారణం టీనా ఫ్యాక్టర్. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఇప్పుడు అమెరికా పట్ల ప్రపంచ కాన్ఫిడెన్స్ చెదరచ్చు. ఏ దేశం పైన ప్రపంచ కాన్ఫిడెన్స్ పెరిగింది? మీకు యూరోప్ ఒక దేశం కాదు, యూరో అనేది ఒక దేశ కరెన్సీ కాదు, అది అనేక దేశాల కామన్ కరెన్సీ. అందువల్ల యూరో మీకు డాలర్ తర్వాత నెక్స్ట్ యూరో కనబడచ్చు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో 57% డాలర్లో ఉంటే 20% యూరోలో ఉంది.
నెక్స్ట్ టు డాలర్ యూరో కనబడచ్చు, కానీ యూరో కెన్ నెవర్ బీ అన్ ఆల్టర్నేటివ్ టు డాలర్. ఎందుకంటే యూరో అనేది ఒక దేశ కరెన్సీ కాదు, అది అనేక దేశాల కరెన్సీ. ఆ దేశాల మధ్య విభేదాలు ఉంటాయి, ఆ దేశాల మధ్య ఆర్థిక అంతరాలు ఉంటాయి. యూరప్ ఎకనామిక్ క్లౌడ్ కోల్పోయింది, మిలిటరీ క్లౌడ్ లేదు, పొలిటికల్ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. యూరోప్ ఈజ్ ఎ ఫేడింగ్ కాంటినెంట్, ఇట్స్ నాట్ ఎ రైజింగ్ కాంటినెంట్. సో అందువల్ల యూరోకు అవకాశం లేదు. ఇక రైజింగ్ కాంటినెంట్ ఏంటి అంటే ఏషియా. ఏషియా ఇది ఈ 21st సెంచరీ, ఇది ఏషియన్ సెంచరీ అంటారు. ఏషియాలో ఉన్న అతిపెద్ద దేశాల్లో చైనా. మీకు భారతదేశం ప్రపంచ ఎకానమీలో మన పాత్ర చాలా తక్కువ. గ్లోబల్ ఎఫ్డిఐలో, గ్లోబల్ ట్రేడ్లో ఇండియా పాత్ర చాలా తక్కువ కనుక ఇండియన్ కరెన్సీ అంతర్జాతీయ కరెన్సీ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం రష్యాతోనే రూబుల్లో మనము రూబుల్ అగ్రిమెంట్ చేసుకుంటేనే ఇవాళ పరిస్థితి ఏంటి, రష్యా దగ్గర విపరీతంగా రూపాయి నిల్వలు పేరుకుపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చివరి దశలో మాకు డాలర్లోనే ఆయిల్కు చెల్లించండి అని రష్యా అడగాల్సి వచ్చింది. సో అందువల్ల రూపాయి ఇంటర్నేషనల్ కావాలి అంటే ప్రపంచ ట్రేడ్లో మనం ఒక డామినెంట్ ప్లేయర్ కావాలి. ప్రపంచ ట్రేడ్లో డామినెంట్ ప్లేయర్ కాకుండా రూపాయి ఇంటర్నేషనలైజ్ కాదు. ఇప్పుడు చైనా ఆ ప్రయత్నం కొరకు మొదలుకొచ్చింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చైనా పెట్టుబడులు పెరిగాయి, ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం పెరిగింది. ఎందుకంటే ఇవాళ చైనా గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయింది. టెక్నాలజికల్గా కూడా ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి రంగాల్లో కూడా చైనా అమెరికాతో పోటీ పడుతోంది. మిలిటరీ మైట్లో కూడా అమెరికాకు దగ్గరగా లేకపోయినా అమెరికాతో పోటీ పడగలిగిన ఏకైక దేశం చైనా. ఈవెన్ వరల్డ్ ఎకానమీలో కూడా టాప్ 2 ఎకానమీస్ అమెరికా అండ్ చైనా. కానీ ఇవన్నీ చైనాకు ఉన్న పాజిటివ్ అంశాలు చైనా ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పుడు తన కరెన్సీ యువాన్ను ప్రపంచంలో అవైలబిలిటీ పెంచుతోంది. సౌదీ అరేబియా లాంటి ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలతో యువాన్లు అగ్రిమెంట్ చేసుకుంటుంది. కానీ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే చైనా యొక్క నేచర్. చైనా పైన ప్రపంచానికి ఆ కాన్ఫిడెన్స్ లేదు. చైనా ట్రాన్స్పరెంట్ కంట్రీ కాదు. పాండమిక్ టైంలో అనుమానాలు మరింతగా పెరిగాయి. చైనాకు ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ వ్యవస్థ ప్రపంచంలో ఉన్న అనేక దేశాల రాజకీయ ఆర్థిక వ్యవస్థలతో కంపాటబుల్ కాదు. చైనా అంబిషన్స్ పైన అనుమానాలు కూడా చాలా దేశాలకు ఉన్నాయి. అంటే చైనా ప్రపంచాన్ని శాసించటానికి చేస్తున్న యత్నాల పైన అనుమానాలు ఉన్నాయి. అందువల్ల మీకు గ్లోబల్ క్యాపిటలిస్ట్ వరల్డ్ చైనా అమెరికా ప్రత్యామ్నాయంగా చూసే అవకాశమే లేదు. అందువల్ల ఇక గోల్డ్ అంటారా, గోల్డ్కు ఉండే సమస్య ఏంటంటే ఏ కరెన్సీ అయినా గ్లోబల్ కరెన్సీగా ఉండాలి అంటే అది సప్లై కూడా ఎంతైనా ఉండగలగాలి. ఇప్పుడు అమెరికా డాలర్ ఎందుకు ప్రపంచ నాయకత్వం వహిస్తుందంటే ప్రపంచంలో అవసరమైన లిక్విడిటీ అంటారు. అంటే ప్రపంచానికి ఎన్ని డాలర్లు కావాలి అంటే అన్ని డాలర్లు అమెరికా ఇవ్వగలిగింది. ఎందుకు? అమెరికన్ ఎకానమీ ఆ స్థాయిలో ఉండడం వల్ల. అందువల్ల ఎవరు వేరే వాళ్ళు ఆ పని చేయలేరు. చైనా యువాన్ ఆ మేరకు డాలర్ అంతా సప్లై చేస్తానికి ఉన్న చైనా మీద విశ్వాసం లేదు. గోల్డ్ సప్లై అది సాధ్యం కాదు. ఎందుకంటే మైండ్ గోల్డ్ అనేది బాగా తగ్గిపోయింది. గోల్డ్లో ఇప్పుడు మీకు రీసైక్లింగ్ అయ్యే జ్యువెలరీ ఉంది. మీకు సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్లో గోల్డ్ దాచుకోవడం ఉంది. కానీ గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ సప్లై తగ్గిపోయింది. అందువల్ల గోల్డ్కు సప్లై ఎలాస్టిసిటీ లేదు. సప్లై ఎలాస్టిసిటీ లేదు కనుక డాలర్ క్రైసిస్లో ఉన్నప్పుడు, డాలర్ పైన అనుమానాలు ఉన్నప్పుడు గోల్డ్ వైపు ప్రపంచం చూస్తుంది. చరిత్ర అంతా అదే చెప్తోంది. కానీ బియాండ్ అ పాయింట్ గోల్డ్ కెనాట్ రిప్లేస్ డాలర్. గోల్డ్ డాలర్కు ఉండే ఉడుదుడుకుల సమయంలో గోల్డ్ ఏమైనా కాస్త ముందుకొస్తుందేమో, కానీ గోల్డ్ డాలర్ను సబ్స్టిట్యూట్ చేయడం అనేది సాధ్యం కాదు. 1971లో మీకు అమెరికా గోల్డ్కు డాలర్ ప్రైస్ను డీలింక్ చేశారు. ఈ 50 ఏళ్లలో చూస్తే గోల్డ్ అరౌండ్ 8 to 9% రేట్ ఆఫ్ రిటర్న్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR అంటారు ఇచ్చింది. కానీ బట్ బియాండ్ అ పాయింట్ గోల్డ్ కెనాట్ రిప్లేస్. ఇక అలాంటప్పుడు మరి ఇంకా వేరే కరెన్సీ లేదు, గోల్డ్ సాధ్యం కాదు. IMF స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని విడుదల చేస్తుంది. అది కూడా ఒక ప్రత్యామ్నాయం కావాలన్నారు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే IMF యొక్క స్ట్రక్చర్ రీత్యా అమెరికా కాదంటే IMFలో ఏదీ జరగదు. ఎందుకంటే IMFలో ఉన్న ఓటింగ్లో 16.5% అమెరికాదే. 80% ఓటింగ్ లేకుండా IMF డిసిషన్ తీసుకోలేదు.
అందువల్ల ఇవాళ డాలర్కు ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల టీనా ఫ్యాక్టర్ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అంటారు. దానివల్ల ఇవాళ డాలర్ దెబ్బతింటున్న మాట నిజం, డాలర్ పైన కాన్ఫిడెన్స్ సడలుతున్న మాట నిజం, డాలర్కు ఎదురు దెబ్బలు తగులుతున్న మాట నిజం. కానీ డాలర్ లేని ప్రపంచము, డాలర్ అయిపోయింది ఇక పని, డాలర్కు రోజులు దగ్గర పడ్డాయి అనేది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇన్ నియర్ ఫ్యూచర్ అయితే లేదు. భవిష్యత్తులో ఏమవుతుంది అని ఎవరూ చెప్పలేము. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ అయ్యేదాకా బ్రిటన్ ప్రపంచాన్ని శాసించింది. పౌండ్ బ్రిటన్స్ కరెన్సీ ప్రపంచాన్ని శాసించిన కరెన్సీ అయింది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అమెరికా ఆ ప్లేస్ ఆక్రమించింది. హూ నోస్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని. బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ సమీప భవిష్యత్తులో మాత్రం డాలర్కు ఒక బలమైన ప్రత్యామ్నాయం ఎమర్జ్ కాలే. డాలర్కు పోటీగా ఇతర అనేక రకాల దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే మీరు గమనిస్తే డాలర్ తగ్గుతోంది. డాలర్ పార్ట్ ఇన్ గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కూడా డాలర్ షేర్ తగ్గుతోంది. కానీ డాలర్ను రిప్లేస్ చేస్తుందని మాత్రం నేను అనుకోను.